చాలా రోజుల తర్వాత నా మిత్రుడు నాకు కాల్ చేశాడు. అతను టీడీపీని సపోర్ట్ చేస్తాడు. ఈవీఎంల గురించి, వాటి గురించి, వీటి గురించి అన్నీ మాట్లాడుతూ, నేను ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదరా! ఎప్పుడిస్తారు అంటే, వాడు చెప్పాడు, "అసలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలిరా? అవసరమే లేదు" అన్నాడు. ఏరా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు రాష్ట్రంలో చిన్న, పెద్ద, పేద, గొప్ప అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అన్నా క్యాంటీన్‌లకు వెళ్లి 3 పూట్ల తింటున్నార్రా. ఇంక ఎవ్వరు కూడా ఇంట్లో అన్నమే వండుకోవట్లేదు. ఇంక అటువంటప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎందుకురా అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను "అరే! నువ్వు సీరియస్‌గా చెప్తున్నావా? జోక్ చేస్తున్నావా చెప్పు" అంటే, "లేదురా సీరియస్‌గానే చెప్తున్నాను. ప్రతి ఒక్కడు కూడా అన్నా క్యాంటీన్‌ల దగ్గరికి వెళ్లి తింటున్నారు. ఇంక సిలిండర్లు దేనికిరా? అసలు ఆ పథకమే వేస్టు" అన్నాడు. ఇప్పుడు ఇంక నేను చెప్పాలని ఆగాను గానీ, ఇంక నెక్స్ట్ జేబులో చేతులు పెట్టుకొని నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇంక నా వల్ల కాదు.